రాష్ట్ర వ్యాప్తంగా తాటి ఈత మొక్కల వనాలు పెంచుతున్నామని గ్రామాల్లో నర్సరీలలో వీటి పెంపకానికి ప్రాధాన్యత ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వ్యాపారవేత్త రామ్దేవరావు అధ్యక్షతన జరిగిన టాటీ మ్యూజిక్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోరెంటి వెంకన్న, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల 24న చిలుకూరు బాలాజీ దేవాలయం రోడ్లో ఉన్న ఎక్స్పీరియం పార్కులో టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్పీరియం 2026 పేరుతో తాటికల్లు మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కళ్ళు ఆరోగ్యానికి మంచిదని, దీని ప్రధాన హోటల్లో కూడా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన కూడా కౌండిన్య మహామహర్షి, మేమందరం కౌండిన్య గోత్రం ఉంటుంది, అట్లా ఆయన కూడా ఏ సంబంధం ఉందా కానీ ఒక అద్భుతంగా ఒక న్యాచురల్ డ్రింక్ను ప్రవేశపెట్టాలని ఆలోచనతో ముందుకు రావడం అని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు గోరెంటి వెంకన్న గారికి, వారు కూడా నేషనల్ డ్రింక్ కళ్ళు పైన అద్భుతమైనటువంటి వచనాలు చెప్తారు. గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మా పెద్దలు అన్న నరసయ్య గారికి, విష్ణు స్వరూప్ రెడ్డి గారు, ఈయన మా డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా రిటైర్ అయ్యింది. ఆయన కూడా తాటి ఈత చెట్లను, తాటి చెట్లు చాలా పొడవై ఉన్నాయి కనుక పైనుంచి కూడా చనిపోతున్నారు, చిన్న తాటి చెట్లను కనుగొనాలని చెప్పి ఆఫ్రికా కంట్రీస్ నుంచి చిన్న చెట్లు ఇవ్వడం, చెట్ల మీద ప్రయోగాలు చేయడం, గిరికతాల చెట్లు, డైమండ్ ట్రీస్, రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఆయన టోటల్ జాబ్ రిజైన్ చేసి ఈ పామ్ ట్రీస్ మీదనే అక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటాను. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో అవన్నీ ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను అప్పుడు డిఎఫ్ఓను డిప్యుటేషన్ తీసుకొని 120 లక్షల చెట్లు పెట్టించి నర్సరీలో కూడా కంపల్సరీ ఉండాలని చెప్పి కాన్స్టిట్యూన్సీ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దానికి వారు కూడా ప్రధాన కారణం. ముఖ్యంగా ఇప్పుడు రామ్దేవ్ గారు చెప్పినటువంటిది మేము చెప్తే జనరల్గా ఏమనుకుంటారంటే వీళ్ళ వృత్తి ఇది కనుక ఏదో వాళ్ళు ప్రమోట్ చేయాలి, అది తాగాలి, వాళ్ళ వృత్తిని పెంచాలి అనేటువంటి చెప్తున్నారు అనుకుంటారు. కానీ రామ్దేవ్ గారు ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ చూస్తే మీకు అర్థమైంది ఆయన ఏంది, ఆయన ఏం చేస్తుంది, ప్రకృతి గురించి ఎంత కష్టపడుతుంది. నేను కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టినాను. ఆ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇవాళ మార్కెట్ వాల్యూలో 4-5 వేల కోట్ల విలువైనటువంటి ల్యాండ్ అమ్మిండు. అప్పుడు అబ్బోలా పక్కనే 20 ఎకరాలు అమ్మిండు, మామూలు 6-7 కోట్లకు. ఇవాళ ఎకరా 12 కోట్లు అనమాట. ఆ మిగిలిపోయి చిన్న మూల మిగిలిపోతే మనం అమ్మడానికి పోతే 2000 గజాలు దాదాపు 7-8 కోట్లు వచ్చింది, 20 కోట్లు వచ్చింది. అంటే మన రాష్ట్రం నుంచి గుండె వెళ్ళిపోతుంది, అరే ఏందా ఇంత పని చేసింది. అట్లా అది అందరికి రాదు, భగవంతుడు కొందరికి ఇస్తాడు, కొందరు పుట్టిస్తాడు. అట్లా ఆయనని